హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల నర్సులు ఆందోళనకు దిగారు. స్టాఫ్ నర్సుల కౌన్సిలింగ్లో అవకతవకలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. కోటి సుల్తాన్ బజార్ రోడ్డును దిగ్బంధించడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పిలిచి రాత్రి వరకు కౌన్సిలింగ్కు ప్రారంభించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం బదిలీ చేస్తలేరని నర్సింగ్ స్టాఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కౌన్సిలింగ్ ని రద్దు చేయాలని నర్సింగ్ ఆఫీసర్స్ డిమాండ్ చేస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ల పోస్టింగ్ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని స్టాఫ్ నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 ఏళ్లు నిండిన సిబ్బంది అందరినీ మార్చే పనిలో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో ఇంత పెద్ద స్థాయిలో ట్రాన్స్ఫర్లు ఏంటని నిలదీశారు. కౌన్సిలింగ్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నర్సింగ్ ఆఫీసర్ల కౌన్సిలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. న్యాయం చేయాలంటూ కోటిలో నర్సింగ్ ఆఫీసర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ నర్సులు, సిటీలో ఉన్న స్టాఫ్ నర్సులు గత 20-25 సంవత్సరాల నుంచి సిటీలో ఉన్న వాళ్ళు సిటీలో ఉంటారు, పిఎస్సీలో ఉన్న వాళ్ళు పిఎస్సీలో ఉంటారు. వాళ్ళని డిసిప్లిన్ చేయడం లేదు, వీళ్ళని డిసిప్లిన్ చేయడం. ప్రతిసారి ఏదో విధంగా ఏదో అది నయానా బాగా ఏం జరుగుతుందన్న విషయం మాకు తెలుసు, కానీ బయటికి రావట్లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా అదే పరిస్థితి. గత ప్రభుత్వం 2018లో కూడా పారదర్శకంగా జరుగుతున్న గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది. ఎక్కడో అక్కడనే ఉంచింది. ఓన్లీ 370 జీవో వల్లే తప్పితే మిగతా ఎవరిని టచ్ చేయకుండా పిహెచ్సీలో ఉన్న వాళ్ళు పిహెచ్సీలో, సిటీలో ఉన్న వాళ్ళు సిహెచ్సీలో, సిటీలో ఆన్లైన్ పెడతాన్నారు. ఆన్లైన్ మీద మాన్యువల్ పెడతారు. మాన్యువల్ ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా లాంగ్ స్టాండ్ సీనియర్ లిస్ట్ బయటికి ఇవ్వలే. సిటీకి రావడానికి యాజ్ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు నీకు మెనీ వేకెన్సీస్ వస్తాయి. సో అకార్డింగ్ టు ద సీనియారిటీ లిస్ట్ వాళ్ళకి ఇవ్వమనండి. మేము వద్దనట్లేదు, మేము కూడా రెడీగా ఉన్నాం లేవడానికి, కానీ ట్రాన్స్పరెన్సీ లిస్ట్ మాకు కావాలి. ఇంకొకటి, పొద్దున ఎన్ని గంటలకు చేసి రావాలి? ఎవరు నైట్ అంతా మేము మార్నింగ్ 9 o'clock అన్నారు. మార్నింగ్ ఒక 11 o'clock ఒక లిస్ట్ వచ్చింది. ఆడిటోరియంలో కూర్చొని ఒక లిస్ట్ వచ్చింది. వాళ్ళకే క్లారిటీ లేదు. నైట్ 2 o'clock ఒక లిస్ట్. మేము అడిగినప్పటి నుంచి 700 మెంబర్స్ చూపించారు. నైట్ దాన్ని 2000 చేసి 1600 వర్కింగ్ చేసి ఈ 700ని 40% అవుట్ స్టాండింగ్ అని పెట్టి పడేసి ఈ రోజు పెట్టిన లిస్టు కూడా తప్పు. బయట వేకెన్సీస్ పోస్ట్ చేయలేరు. ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎంతమంది లేస్తారనేది కూడా క్లారిటీ లేదు. అసలు సీనియారిటీ లిస్ట్ ఈ రోజుకి కూడా మాది కరెక్ట్ లేదు. సీరియస్ ఆప్షన్స్ అడిగారండి. ఆప్షన్స్ అంటే ఇచ్చాము. ఈరోజు కౌన్సిలింగ్ అని పిలిచారు. వచ్చేలోపు లిస్టులన్నీ మారిపోతున్నాయి. ఆ లిస్టులో సీనియారిటీ లిస్ట్ అని చెప్తున్నారు. ఒకరోజు పేరు ఉంటుంది, గంటగా పేరు తీసేస్తున్నారు. మరి వాళ్ళకి ఇష్టమైన చోట్ల పోస్టింగ్స్ ఇస్తున్నారు. మాకు ఎలాంటి రికమెండేషన్ లేదు, మేము ఎలాంటి డబ్బులు పెట్టలేదు. కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి ఊరు బయట ఎక్కడో మాకు 370 జీవో లేదా, మాకు ఒక స్థానికత లేదంట, మాకు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్ల మమ్మల్ని దూరం పడేస్తారంట. కాదు, హైదరాబాద్ ప్రాబ్లమ్సే కాకుండా జిల్లాలలో ఉన్న వాళ్ళ గురించి, ప్రతి జోన్ గురించి మాట్లాడాలంటే చాలా బేసికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంటీరియర్గా వర్క్ చేసిన వాళ్ళు ఇంటీరియర్లోనే ఉండిపోతున్నారు. వాటికి గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ తయారు చేయట్లేదు. ఒక 10 సంవత్సరాలు ఇంటీరియర్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో తీసుకోవచ్చు. వాళ్ళకు ప్రియారిటీ ఉంటుంది అనేది లేదు.